మీరు దాడులు చేస్తూ వస్తున్నారో వాళ్ళు వందలాదిగా వేలాదిలుగా ఈరోజు వచ్చి అర్జీలు ఇస్తున్నారంటే ఓసారి మీరు అర్థం చేసుకోవాలా. మీరు చేసిన తప్పులు అన్నీ కావు. అందుకే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. మీరు ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోండి. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే తప్పులు సాలించుకోవడం లేదు. పొంగునూరులోనైతేనేం, తిరుపతిలోనైతేనేం, తమ్మలపల్లిలోనైతేనేం వాళ్ళు ఎప్పుడైతే పర్యటిస్తున్నారో అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళ హయాంలో వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు కట్టే ప్రాజెక్టుల కింద భూములు పోగొట్టుకొని సరైన డబ్బులు రాక వీళ్ళు వాళ్ళ భూముల్లో గ్రానైట్ ఖనిజాలు దోచుకొని అక్కడున్న లీజులు కట్టకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారో ఇవన్నీ సమస్యలు వాళ్ళు వచ్చి నిలదీస్తుంటే ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి తెలుగుదేశం వాళ్ళు పోలీసు వాళ్ళు కలిపి మా మీద దాడి చేస్తారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే ఆయన కుటుంబం సభ్యులైతేనే తెలుగుదేశం పార్టీ మీద చెప్తా వస్తున్నారు. మేము ప్రజల పక్షాన ఉన్నాం, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేమెవరిని ఉసిగొలిపి మీ మీదకి పంపించడం లేదు. ప్రజలే గత 5 సంవత్సరాల నుంచి మీ బాధితులుగా మీ వల్ల నష్టపోయినారు సర్వస్వం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ భరోసాతో ఆ గుండె ధైర్యంతో మీ మీదకి వచ్చి అడగడం జరుగుతూ ఉందే తప్పక ఎక్కడ మీ మీద దాడి చేసే పరిస్థితిలో మా ప్రభుత్వం లేదని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మా రాయలసీమ ప్రాంతానికి వస్తే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా రాయలసీమలో సినిమాల్లో చూసినట్టు ఎక్కడా జరగదు. రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఉంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తారు. ఈరోజు ఈ పెద్దిరెడ్డి కుటుంబీకులు చేస్తా అనేది యుద్ధం కాదు, వాళ్ళు చేస్తా అనేది అంటే మానసికంగా ప్రజలను ఈ రోజుకి కూడా మభ్యపెడుతూనే ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక బెటాలియన్ పోలీసులను పెట్టుకొని మీరు గ్రామాల్లోకి వెళ్తూ వచ్చారు. అది మీకు అలవాటు అయిపోయింది. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మీకు పోలీస్ రక్షణ లేదనో ఇంకోటనో మీరు హైకోర్టుకో పైకోర్టులకు వెళ్ళి రక్షణ కోసం అడుగుతా మీరే దాడి చేయించుకొని ఈరోజు ఆ క్లాస్ అడ్డం పెట్టుకొని గన్మెన్ల కోసమో సెక్యూరిటీ కోసమో ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ ప్రజల మీద, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల మీద మీరు నెపవేయడం చాలా తప్పని వాళ్ళకి హితబోధ చేస్తున్నాం. అలాగే ఒక్కటి కాదు, దేవుని మాన్యాలైతేనేం, మఠాలకు సంబంధించిన భూములైతేనేం ఏ భూముల్లో మీరు మిగల్చలేదు. ముందు మేము చెప్పినట్టు 1,70,000 ఎకరాలు భూమి అంటే ఒకసారి లెక్కేస్తే ఈరోజు వాల్యూ కట్టుకుంటే సుమారు 40,000 కోట్ల రూపాయల భూమి స్కామ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఒళ్ళు గగ్గురు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలా. సంక్షేమ పథకాలు అనేటివి తప్పక ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ రోడ్డుకు ఒక గోళం మన్ను వేసిన పాపాను కూడా పోలేదు. మీ లారీలు మీ టిప్పర్లు పోయి రోడ్లు గుంతలు పడ్డాయే తప్పక ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు అయితేనేం, ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుక అయితేనేం పక్క రాష్ట్రాలైన తమిళనాడుకు, కర్ణాటక అమ్ముకొని ఆ డబ్బులు సంపాదించుకొని ఎలక్షన్లలో ఖర్చు పెట్టడం తప్పక మీ వల్ల అభివృద్ధి శూన్యమని సభాముఖంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందని వాళ్ళు చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులైందంతే. 60 రోజుల్లోనే పండగ వాతావరణం ఉంది టోటల్ రాష్ట్రంలోనే. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి గుండె ధైర్యంతో ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. పరదాల ముఖ్యమంత్రి జమానా చెల్లిపోయింది. ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేపెడతారో, ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతారో ఆ వ్యక్తి మాకు భరోసా నింపాడు.